రంగంలో రాజమహేంద్రవరం నగరం మరో ముద్దడుగు వేసింది. ప్రభుత్వ వెటర్నరీ ఆసుపత్రిలో అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కానింగ్ సదుపాయాలు అందుబాటులోకి రావడంతో జంతు వైద్య సేవలు కొంత దశలోకి ప్రవేశించాయి. సుమారు 27.50 లక్షల వ్యయంతో పేపర్ మిల్లు, సిఎస్ఆర్ నిధుల ద్వారా ఏర్పాటు చేసిన ఈ యంత్రాలను రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఘనంగా ప్రారంభించి మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రభుత్వ వెటర్నరీ ఆసుపత్రుల్లో అరుదైన లభించే సదుపాయాలు ఇప్పుడు రాజమహేంద్రవరం ప్రజలకు అందుబాటులోకి రావడం గర్వకారణమన్నారు. ఇప్పటి వరకు పశువులకు, పెంపుడు జంతువులకు ఎక్స్రే లేదా స్కానింగ్ అవసరమైనప్పుడు రైతులు, జంతు ప్రేమికులు కాకినాడ, గన్నవరం వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, ఇకపై ఆ ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయాయని తెలిపారు. రెడీ ఓకే. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇదొక మైలురాయి. సిఎస్ఆర్ నిధుల కింద సుమారు 27.5 లక్షలు తీసుకువచ్చి రాష్ట్రంలో ఏ ఒక్క గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్లో లేని ఒక వసతుల్ని రాజమహేంద్రవరం గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్లో కల్పించామని ఈ రోజున చాలా గర్వంగా చెప్తాము. 27.5 లక్షలతోటి స్కానింగ్ మరియు ఎక్స్రే మెషిన్స్ ఏదైతే 3 నెలల లోపు ఆవులు కానీ, గేదెలు కానీ, 3 నెలల లోపు పిల్లలు కానీ, అలాగే కుక్కలు, పిల్లులు, ఇవన్నిటికీ కూడా ఎక్స్రే కానీ, స్కానింగ్ కానీ చేయవలసి వస్తే అయితే కాకినాడలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లేవారు, లేకపోతే గన్నవరం దగ్గర ఉన్న యూనివర్సిటీకి తీసుకెళ్లే పరిస్థితి. ఈరోజు ఇంకా సమస్య లేకుండా ఏదైతే యానిమల్ లవర్స్ కానీ, లేకపోతే ఈ పశువుల మీద ఆధారపడిన రైతన్నకు కానీ వారి కష్టాన్ని గుర్తించి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి యొక్క బాధను కూడా అర్థం చేసుకొని, వాళ్ళ యొక్క బాధను కూడా అవగాహన చేసుకొని ఏపీ పేపర్ మిల్ వారి యొక్క సహకారంతో సుమారు 27.5 లక్షలతో ఈ రోజున ఎక్స్రే మరియు స్కానింగ్ మెషిన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ రోజు నుంచే ఏదైతే వాటికి సంబంధించిన వారు రైతన్నకు కానీ, యానిమల్ లవర్స్ కానీ వాళ్ళందరికీ కూడా ఇది అందుబాటులో ఉందని వారందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. కూటమి వచ్చిన తర్వాత ప్రజారోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నామో అదేవిధంగా ఈ రోజున జంతు సంరక్షణ, అలాగే ప్రజల యొక్క భద్రతకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. ఈ జంతు సంరక్షణలో భాగంగా కూడా రాజమహేంద్రవరంలో ఉన్న ఏబీసీ సెంటర్లో కూటమి ప్రభుత్వం రాకముందు సుమారు 50 కెనల్స్ ఉండేవి. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 50 కాస్త 145 కెనల్స్ కింద మార్చాం. అంటే ఎక్కువ శాతం డాగ్స్ని అక్కడ పెట్టుకొని ఒక ఆపరేషన్ థియేటర్ ఉండేది కల్లా 2 ఆపరేషన్ థియేటర్స్గా పెంచుకున్నాం. నీటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి గ్రహించి 7 లక్షలతో బోరు వేయించాం. మ్యాసివ్గా ఈ యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ తీసుకుంటా ఉన్నాం. అంటే ఏం చేయాలో ఈ యొక్క ప్రజల యొక్క రక్షణ, భద్రత, అలాగే జంతువుల యొక్క సంరక్షణ కూడా తీసుకున్నాం. 2 ఆపరేషన్ థియేటర్స్ ఉండడం వలన గతంలో 10 ఆపరేషన్స్ అయ్యేవి ఫ్యామిలీ ప్లానింగ్. అలాంటిది ఈ రోజున పర్ డేకి 25 నుంచి 30 ఆపరేషన్స్ చేస్తూ ఉన్నాం. యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ చేస్తూ ఉన్నాం. ఇదే స్పీడ్లో మనం కానీ కంటిన్యూ చేసినట్లయితే వచ్చే సంవత్సరంన్నరలో ఈ యొక్క డాగ్స్ యొక్క సంఖ్యను కూడా నగరంలో గణనీయంగా తగ్గించడానికి అవకాశం ఉంటుంది.